మరి ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున యొక్క లడ్డూ వేలంలో పాల్గొనడానికి చాలా మంది భక్తులు ఇక్కడ విచ్చేసినందుకు మరి ఇక్కడ విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. గణేశ మహారాజకి బాలాపూర్ గణనాథుడు ఊరేగింపు ముగించుకొని బొడ్రాయగడ్డకు విచ్చేశాడు. భక్తులందరూ కూడా పోలీసు వారికి సహకరించవలసిందిగా మనం చేస్తున్నాం. అలాగే బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి కమిటీ సభ్యులు కళ్యాణ్ ఎల్లారెడ్డి గారిని కూడా భక్తులను ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా మనం చేస్తున్నాం. అలాగే ఎల్మేటి అమరేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకులు వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. జై బోలో గణేష భగవానికి, జై బోలో గణేష భగవానికి, జై బోలో గణేష భగవానికి. ఈరోజు బాలాపూర్ గణేశ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వినాయకుడు నవరాత్రులు నిత్య పూజలు అందుకొని వినాయక సాగరం వైపు నిమగ్నోత్సవానికి బయలుదేరుతున్న కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి స్థానిక శాసనసభ్యురాలు సవితా ఇంద్రారెడ్డి గారికి, మాజీ శాసనసభ్యులు తీగల కృష్ణారెడ్డి గారికి, మాజీ జిల్లా పరిషత్ అధ్యక్షులు తీగల అనిత హరినాథ్ రెడ్డి గారికి, మరి మాజీ మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి గారికి, వేదికను అలంకరించినటువంటి నాయకులకు, పెద్దలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి వినాయక చవితి అనగానే ప్రజలందరూ వినాయక చవితి రోజున విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని నిత్య పూజలు చేసి నిమగ్నం చేస్తూ ఉంటారు. కానీ ఈ పండుగ మనలో, మనందరిలో ఐకమత్యం, భక్తి, సృజనాత్మకత, ఆధ్యాత్మికత ఉన్నటువంటి సామూహిక ఆధ్యాత్మిక ఉత్సవం అని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ ఉత్సవం మనకు పండుగలు ప్రతి సంవత్సరం ఎన్నో వస్తుంటాయి, పోతుంటాయి. ఒక వినాయక చవితి అనేది అందరినీ ఉన్నటువంటి కలిపి జరుపుకునే ఉత్సవమే ఈ వినాయక చవితి అని చెప్పి కూడా మీ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఈ ఉత్సవానికి పేదవాడు, ధనవంతుడు, రైతు, ఉద్యోగి, వ్యాపారి మరియు రాజకీయాలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా జరుపుకునేది ఈ వినాయక చవితి అని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ పండుగ మనం ఉన్నటువంటి జరుపుకుంటున్నాం, పోతున్నాం అన్నటువంటి గత సంవత్సరం లడ్డు గ్రహీతకు సన్మానం చేయవలసిందిగా స్థలం శంకర్ రెడ్డి గారికి సన్మానం చేయవలసిందిగా కోరుతున్న కమిటీ సభ్యులు కళ్యాణ్ నిరంజన్ రెడ్డి గారు. అలాగే గత సంవత్సరం లడ్డూకున్నటువంటి కొలం శంకర్ రెడ్డి గారికి బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు కళ్యాణ్ నిరంజన్ రెడ్డి గారు, అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు సన్మానం చేయడం జరుగుతుంది. ఈ వినాయక చవితి పండుగ గతం బ్రిటిష్ పాలనలో మన చిన్న విగ్రహాలు ఉన్నటువంటి ప్రతి ఇంట్లో కొందరు ఇళ్లలో పెట్టుకునేవారు. దీన్ని వాడలా ఉన్నటువంటి ప్రతి పట్టణానికి విస్తరించినటువంటి ఒక మహా వ్యక్తి ఉన్నారు. ఆయననే ఉన్నటువంటి లోకమాన్య బాల గంగాధర్ తిలక్ అని చెప్పి కూడా మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఆనాడు నుంచి ఈ బంగారు చైన్ సమర్పించడం జరుగుతుంది. ఇది ఆనవాయితీగా ప్రతి సంవత్సరం జరుగుతుంది. గత సంవత్సరం నాటి ఉన్నటువంటి శంకర్ రెడ్డి గారికి ఉత్సవ సమితి అధ్యక్షులు బంగారు చైన్ తో సత్కరించడం జరుగుతుంది. మాట్లాడాలి. ఈ ఉత్సవం చెప్పి ఇప్పుడున్న సభాముఖంగా చెప్పేది ఏంటంటే గర్వంగా
ఈ ఉత్సవాన్ని ఉన్నటువంటి మన జాతీయానికి అంకితం చేసే వ్యక్తి లోకమాన్య బాల గంగాధర తిలక్ అని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఆ పండుగ మొదలుకొని ఉన్నటువంటి ఇలాంటి ఊరేగింపులు మొట్టమొదటగా పూణే, ముంబై, హైదరాబాద్ ప్రముఖ నగరాలలో ఉన్నటువంటి ఈ ఊరేగింపు మొదలైన ఉన్నటువంటి ప్రతి నగరంలో ఈ ఊరేగింపు జరుగుతుంది. కానీ మన హైదరాబాద్ నగరంలో 1980 సంవత్సరంలో బాలాపూర్ ఉన్నటువంటి వినాయకుడు తీసినప్పటి నుంచి 80 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు వినాయక సాగరం వైపు బాలాపూర్ గణేష్ నిమజ్జనం చేసుకుంటుంది. కానీ కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత బాలాపూర్ గ్రామానికి ఒక ప్రత్యేకంగా ఒక గుర్తింపు వచ్చింది. అది ఏమిటంటే ఖైరతాబాద్ తర్వాత ఉన్నటువంటి రెండో వినాయకుడు తలుచుకుంటాడు బాలాపూర్ వినాయకుడు అని చెప్పి సభాముఖంగా సగౌరవంగా చెప్తున్నటువంటి భక్తులారా, బాలాపూర్ వినాయకుడు అంటే తెలంగాణ గణపతి ఉత్సవాల గుండె చప్పుడు అని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాము మీకు అందరికీ. గత 10 రోజులుగా విగ్రహానికి బాలాపూర్ ఉన్నటువంటి వచ్చిన భక్తులందరూ సుమారు 15 లక్షలుగా భక్తులు వచ్చారు. ఆ భక్తులు ఆనాడు సోదరులు నగదు రూపేణ సేమ్ డే చెల్లించాలని చెప్పి నిబంధన పెట్టిన కారణంగా ఆనాడు నేను డబ్బులు మొత్తం ఆనాడు మీ అందరి సమక్షంలో ఇవ్వడం జరిగిందని చెప్పి మనవి చేస్తూ ఈ కార్యక్రమంలో పాలు పంచాయతీ చేసిన మాజీ మంత్రివర్యులు సోదరిమణి సబితా ఇంద్రారెడ్డి గారు, తీగల కృష్ణారెడ్డి గారు, శ్రీ జి రాఘవరెడ్డి గారు, శ్రీ శశిధర్ గారు, అదేవిధంగా దైవాజ్ఞ శర్మ గారు, మా రంగారెడ్డి అన్న గారు, అనిత గారు, పారిజాత గారు, వంగేటి లక్ష్మి గారు, విచ్చేసిన అన్నలకు, తమ్ములకు, అక్కల, చెల్లెలకు, మీడియా అందరికీ కూడా శిరస్సు వంచి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, నేను కేవలం లడ్డును నా స్వార్థం కోసం కొనలే, నేను ఈ యొక్క దేశ రక్షణ కోసం, ధర్మం కోసం, దేశం కోసం, దేశ ప్రధాని నరేంద్ర మోడీ కోసమే లడ్డూను కొన్నాననే విషయాన్ని నేను మనవి చేస్తా ఉన్నాను. नरेंद्र मोदी गाరు నన్ను అడిగారు, क्या रेड्डी तुम 30 लाख 1000 रुपए नगद पे करे क्या अन्नारू? आओ साहब नगद पे कराना। अरे क्या यार, केंद्र सरकार उसमें निषेध है, कैसा पे करे आपने अन्नारू? मैंने बोला कि सर मोदी सर, मैंने जनता से चंदा करके चंदा जैसी पैसा